ఉదాయించడానికి సెల్ ఫోన్లోని బొమ్మలను, వీడియోలను, పాటలను, గేమ్స్లను చూపిస్తున్నారు. వారి ఏడుపు నాపడానికి ఒక సాధనంగా ఈ పరికరాలను ఉపయోగించాలనుకున్న తల్లిదండ్రులు ఆ పరికరపు చెడు ప్రభావం వల్ల చివరికి నిట్టూర్పు విడుస్తారని తెలుసుకుంటే నేడు మీరు నివ్వెరపోతారు. వారి 11వ ఏటనే ఒక సొంత సెల్ ఫోన్ కలదని ఒక సర్వే చెబుతుంది. మెదడు, వెన్నెముక, నాడీ వ్యవస్థ మొదలైనవి పిల్లల్లో ఎదుగుతున్న దశలో ఉంటాయి. సెల్ ఫోన్ నుండి విడుదలయ్యే రేడియో తరంగాలు దేహంలోని కణాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఈ తరంగాలు పిల్లల నాడీ వ్యవస్థ, మెదడు మొదలైన అవయవాలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. చాలాసేపు ఫోన్లో మాట్లాడితే మెదడులో చెవి ప్రక్కన ఉండే 5వ కపాలనాడిపై ప్రభావం చూపుతుంది. ఇది బ్రెయిన్ ట్యూమర్కు దారితీస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ స్క్రీన్పై లక్షల క్రిములుంటాయి. అప్పుడప్పుడు మీ చిన్నారులు వాటిని నోట్లో పెట్టుకుంటారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. కంటి సమస్యలు కూడా ఎన్నో వస్తున్నాయి. బాల్యంలోనే ఇన్ని రోగాల బారిన పడితే యవ్వనంలో దేవుని కాడి మోయగలరా? మధ్య వయస్సులో దేవుని కొరకు గొప్ప పనులు చేయగలరా? వృద్ధాప్యంలో వారి పిల్లలకు వాక్యాన్ని నేర్పగలరా? కొందరు పిల్లలు వారి చేతికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడ్చి గొడవపడే స్థాయిలో ఉన్నారు. మరికొందరు పిల్లలు నిర్విరామంగా సెల్ ఫోన్లో విపరీతంగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలా సెల్ ఫోన్ని విపరీతంగా వాడిన ఒక అమ్మాయి పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఓసారి చూద్దాం. ये मैंने वीडियो इसलिए सेंड की है कि ये जो बच्ची है इसके साथ जो प्रॉब्लम है वो इंटरनेट यूज़ करने से हुई है। मोबाइल और ये आईफोन, आईपैड जो हम यूज़ करते हैं, हमारे बच्चे बहुत ज़्यादा कसरत से यूज़ करते हैं। इस वजह से इस बच्ची के मेंटली इसको प्रॉब्लम हुआ है। और जो ये प्रॉब्लम हुआ है इसको, उसमें ये जो डॉक्टर हैं उन्होंने ये बताया है, और वो जो लेडी ने जो ये बात बताई है वो मैं आपको भी वो ऑडियो भी सेंड कर देती हूँ। और प्लीज़ अपने बच्चों को नेट से, आईपैड से प्लीज़ दूर रखें, मोबाइल से। ये बहुत ही ख़तरनाक है और ये किस तरह से इस बच्ची के दिमाग को डैमेज कर दिया है और इसकी ऐसी हालत हो गई है। सो लिहाजा ये प्लीज़ और भी जितनी जगह हो सके इस वीडियो को सेंड करें आप प्लीज़। మరికొందరు వారి పిల్లలకు సెల్ ఫోన్లో దేవుని పాటలను, మాటలనే వినిపిస్తున్నాము కదా అని అనుకుంటున్నారు. కానీ ఎంతైనా అది సెల్ ఫోనే. దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పిల్లలపై చూపిస్తుంది. సీడీ ప్లేయర్ ద్వారా టీవీలో దేవుని పాటలను, మాటలను చూపించవచ్చు కదా. అవయవాలను నీతి సాధనాలుగా దేవుని పని కొరకు ఉపయోగించబద్ధులమై ఉన్నాము గనుక వారి దేహాన్ని సెల్ ఫోన్ రేడియేషన్ నుండి కాపాడండి. మీ పిల్లలను సెల్ ఫోన్ నుండి దూరంగా ఉంచండి.